గ్రహణం అంటే చాలు కొంతమందికి భయం. ఆ భయాన్నే ఇతరుల మీద రుద్దాలని చూస్తారు కొందరు. మరికొందరు అసలు గ్రహణం సాధారణ ప్రక్రియ అని కొట్టిపారేస్తారు. ఇక గ్రహణం విషయంలో అత్యంత ముఖ్యమైనది ఆహారం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని శాస్త్ర భావన, తీసుకోవచ్చని సైన్స్ భావన. కానీ చివరికి శాస్త్రమే నిరూపితమైంది. పదార్థం వరకే వెళ్లగలిగే సైన్సు యథార్థాన్ని అర్థం చేసుకోలేదు. శాస్త్రం మాత్రం యథార్థాన్ని మాత్రమే తెలియజేస్తుంది. పదార్థానికి యథార్థానికి జరిగే సంఘర్షణే ఈ గ్రహణ సమయం. అసలు ఈ విషయం గురించి ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ ఆగస్టు 7న రాబోయే చంద్రగ్రహణాన్ని చూడామణి నామక అర్ధాల్పగ్రస గ్రహణంగా భారతీయ శాస్త్రం దీన్ని నిర్వచిస్తుంది. దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అని కూడా కొందరు అంటారు. దాదాపు 35% గ్రహణ ప్రభావం ఈ రోజు మనిషి మీద ఉంటుంది. ఇక ఈ రోజు ఆహారం ఎందుకు తీసుకోకూడదు అనే విషయానికి వస్తే, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుంచి ఆహారం తినకూడదు. చిన్నపిల్లలు, ముసలివారు, రోగులకు సడలింపు. వారు మాత్రం గంట ముందు నుంచి ఆహారం తినడం నిషిద్ధం. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినాలి. తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది. గ్రహణ సమయానికి ఆహారం అరిగిపోవాలి. కడుపు ఖాళీగా ఉండాలి. 1983 మధ్య కాలంలో భారతదేశంలో గ్రహణ సమయంలో పాటించే ఆచారాల మీద పరిశోధన చేశారు విదేశీయులు. ఆ తరువాత ఆ ఫలితాలు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. వారి పరిశోధనల్లో తేలిందేమంటే, హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు ఎంతో శాస్త్రీయమైనవి, ఆరోగ్యప్రదమైనవి. గ్రహణ సమయంలో వచ్చే అతినీలలోహిత కిరణాలు మానవులకు చేటు చేస్తాయి. ఆహార పదార్థాలను విషతుల్యం చేస్తాయి. అటువంటి ఆహార పదార్థాలను స్వీకరించటం వలన దీర్ఘకాలంలో దుష్ఫలితాలు ఉంటాయి అని వారు పేర్కొన్నారు. గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే దర్భ ఎంతో శక్తివంతమైంది. అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది. సూర్యశక్తిని అధిక శాతం గ్రహిస్తుంది. గ్రహణ సమయంలో ఈ దర్భలను ఆహార పదార్థాల మీద, నీటి బిందెల మీద వేయటం వలన గ్రహణ కిరణాల దుష్ప్రభావాన్ని అడ్డుకుంటుంది. ఒక రాగితీగ ఇంటిని పిడుగుపాటు నుంచి రక్షించిన విధంగా దర్భ అతినీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని వారి పరిశోధనలో తేలింది. వారు కొత్తగా చెప్పిందేమీ లేదు. ధర్మశాస్త్రం చెప్పిన దాన్నే సైన్సు ధృవపరిచింది. గ్రహణ సమయంలో ఆహారం స్వీకరించకూడదు అనే మాటను పరీక్షించడం జరిగింది. జైపూర్లోని ఒక జంతు ప్రదర్శనశాలలో జంతువులకు గ్రహణ సమయంలో మాంసం పెట్టి పరీక్షలు నిర్వహించారు. గ్రహణ సమయంలో క్రూర జంతువులు కూడా ఆహారం ముట్టుకోలేదు. ఈ పరీక్షను బట్టి భారతీయుల శాస్త్రాన్ని సైన్సు ఒప్పుకోక తప్పలేదు. ఇక గ్రహణం విడిచిన తరువాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చెయ్యాలి. గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చెయ్యగలిగితే శ్రేష్టం. గ్రహణం విడిచే వరకు నిద్రించకూడదు. గ్రహణ సమయంలో స్త్రీ పురుష సమాగమం తగదు. గ్రహణ సమయంలో భగవన్నామ స్మరణ చేయాలి. గురువు ఉపదేశించిన మంత్రాన్ని తప్పకుండా జపం చేయాలి. గ్రహణ సమయంలో చేసే జపం, దానం, పూజ అనేక రెట్ల పుణ్య ఫలాన్ని ఇస్తాయి. మంత్రోపదేశం లేని వారు స్తోత్రాలు పారాయణ చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధనకు గ్రహణం అత్యంత అనుకూల సమయం. భగవంతుడి స్తోత్రాలు, మంత్రజపం చేయాలనుకునేవారు గ్రహణానికి ముందు పట్టు స్నానం, గ్రహణం ముగిసిన తర్వాత విడుపు స్నానం చెయ్యాలి. గ్రహణం తర్వాత ఇల్లు, పూజ గది శుభ్రం చేసుకుని దీపారాధన చెయ్యాలి. గ్రహణం అంటే భయపడిపోయేలా సినిమాల్లో చిత్రించారు. కానీ నిజానికి గ్రహణం అత్యంత పుణ్య సమయం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి సైన్సు చెప్పిన దానికి గౌరవం ఇవ్వండి. శాస్త్రం చెప్పిన దాన్ని ఆచరించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.